ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ గురూజీ అందిస్తూ ఉన్నారు కదా. మరి మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి ప్రశ్నని గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, సాధారణంగా ప్రతి అబ్బాయి కూడా లవ్ మ్యారేజ్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అనుకోండి, ఆ అమ్మాయి కనుక నేను పెళ్లి చేసుకున్నానా, ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుందా అని నా అమ్మాయిని యువరాణిలా చూసుకుంటా, మహారాణిలా చూసుకుంటా అనేసి చెప్తుంటారు. దాదాపు ప్రతి అబ్బాయి చెప్పేది అదే. అట్ ద సేమ్ టైం ప్రతి అమ్మాయి కూడా ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కన్న తల్లిలా చూసుకుంటా, నా అసలు ఎంత చిన్న పిల్లాడిలాగా చూసుకుంటా, నా ప్రాణం పెట్టి చూసుకుంటా అని ప్రతి అమ్మాయి చెప్తుంది. సో పెళ్ళికి ముందు ఉన్న ఈ మాటలు పెళ్లి తర్వాత ఎందుకు ఉండట్లేదు అంటారు అసలు? మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే లవ్ వేరు, వివాహం వేరు, గుర్తుపెట్టుకోండి. మరి పెళ్ళికి ముందు ఉండేటువంటి ఆ అట్రాక్షన్ కానీ, అంత ప్రేమ కానీ పెళ్ళైన తర్వాత కొంతమందిలో మాయమైపోద్ది, అందరిలో మాయమైపోద్దని నేను చెప్పను. అయితే నేను ఈ మధ్యన ఎక్కడో విన్నాను, పెళ్లికి ముందు ఈ ప్రేమ జీవితాంతం ఉంటది అనుకోవడం భ్రమ, అది ఎవరిలో అయినా అనేది కూడా విన్నా. అసలు ఎవరిలో జీవితకాలం ఉండదు అంటున్నారు. మీ ఇంటికి ఒక అతిథి వచ్చారనుకోండి, వచ్చిన అతిథితో ఆ కాసేపే ఉంటారు కాబట్టి మీరు అటెన్షన్ పే చేసి చక్కగా మాట్లాడతారు. మన ఫ్రెండ్ ఎవరు వచ్చారంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరితో అట్లాగే మీరు మాట్లాడతారా? వివాహం ప్రేమ వివాహం చేసుకునే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మీ మదర్తోని, మీ ఫాదర్తోని అందరితో అలాగే మాట్లాడతారా? ఎందుకు మాట్లాడరు? ఇట్స్ కామన్, అంతే కదా. అట్లాగే ఇద్దరు వ్యక్తులు అంటే ఒక స్త్రీ పురుషులు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్లో ఉన్నప్పుడు ఒక పార్క్లోనో, సినిమా హాల్లో, లేకపోతే ఎక్కడైనా కలవాలి కదా. అప్పుడేంటి, కలిసేదే వారానికి ఒకసారో, 15 రోజులకు ఒకసారో, నెలకు ఒకసారో ఎప్పుడో కలుస్తున్నాం. ఇద్దరి మధ్యన ఒక కోరిక ఉంది, లవ్ ఉంది, ఇంప్రెస్ చేయాలనే ఒక ఇది ఉంటుంది. ఏ మాట మాట్లాడితే అమ్మాయిని అవుతుంది, ఎటువంటిది చేస్తే అబ్బాయి ఫీల్ అవుతాడు, సొంత మనిషిగా ఫీల్ అవుతాడు అనేటువంటి పర్టికులర్ మైండ్ సెట్తో అట్లా ప్రవర్తిస్తారు. ఇక్కడికి వచ్చేసరికి వివాహం అయిపోయింది అంటే ఒక గోల్ తీరిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏం చేయాలి అంటే మన లైఫ్స్ ఏంటనే దాని మీద, కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఈ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరికి ఒక క్లారిటీ ఉంటే ప్రేమ తగ్గిపోయింది, ఏమీ లేదు ఇట్లాంటి ఆలోచన రాదు. ఇది ఫస్ట్ క్లారిటీ రావాలి, ఫస్ట్ ఒకటి. రెండవది ఏంటంటే, కొంతమందికి లవ్ స్థానం చాలా బాగుంటుంది, బట్ వివాహ స్థానం చాలా వీక్గా ఉంటుంది. లవ్ ఈజ్ 5th హౌస్ యాజ్ పర్ ఆస్ట్రాలజీ. ప్రేమ అనేటువంటిది శుక్రుడికి సంబంధించింది అండ్ పంచమ స్థానానికి సంబంధించింది. క్లియర్. ఈ ప్రేమ కారకుడు వెళ్ళి మన వివాహ కారకుడితో కనెక్టివిటీ పెట్టుకుంటే ప్రేమ వివాహం జరుగుతుంది. బట్ ఆ వివాహ కారకుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటాడనేది మనం చూడాలి. స్ట్రెంథనింగ్ లేదు, వివాహ జీవితం మీద అంత స్ట్రెంత్ లేదు. వివాహం అవ్వడం ఈజ్ డిఫరెంట్, వివాహం తర్వాత ఉండే జీవితం ఈజ్ డిఫరెంట్. అంటే 12th లార్డ్ స్ట్రాంగ్గా లేడు, ఏమవుతుంది? లవ్ మ్యారేజ్ అంటారు, చేసుకుంటారు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని, ఎలాంటి వాళ్ళని చూశానంటే ఎండ్ వరకు కూడా అద్భుతంగా సాగిన వాళ్ళని చూశాను. లవ్ మ్యారేజ్ చేసుకొని జస్ట్ 2 డేస్లో విడిపోయిన వాళ్ళని నేను చూశాను. లవ్ మ్యారేజే అది, 2 రోజుల్లో విడిపోయారు. లవ్ మ్యారేజే అది, ఎండింగ్ వరకు ఉన్నారు. అరేంజ్డ్ మ్యారేజే, ఎండింగ్ వరకు ఉన్నారు. అరేంజ్డ్ మ్యారేజే, వెంటనే విడిపోయారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? లవ్ మ్యారేజ్ చేసుకుంటే శాశ్వతంగా ఉండాలని రూల్ లేదు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా శాశ్వతంగా ఉండాలని రూల్ లేదు, వీళ్ళు బాగుండాలని రూల్ లేదు, వీళ్ళు బాగుంటాలని రూల్ లేదు. ఇక్కడ రూల్ ఏమిటి అంటే 12వ స్థానం బాగున్నవాడు మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది, సింపుల్. అది లవ్ అరేంజ్డ్ కాదు. 12th హౌస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, 7th హౌస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ పురుషుడికి శుక్రుడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్త్రీకి కుజుడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మహాదశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు 10 జాతకాలు పెట్టండి అక్కడ, ఆ జాతకాల్లో విడిపోయిన వాళ్ళ జాతకం నేను ఖచ్చితంగా పిక్ చేసి బయటికి చూపిస్తాను నేను, అందులో ఎటువంటి డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే నేను అనేది ఏంటంటే, అది శాస్త్రం గొప్పతనం, మన గొప్పతనం 1% కూడా కాదు. అమ్మవారి అనుగ్రహంతో ఆ మహర్షులు మనకు అందించారు.
మనకి కొద్దో గొప్ప అమ్మవారి పాదాలు పట్టుకోవడం వల్ల ఏదో ఒక గింజంత విశ్వం మొత్తం ఆస్ట్రాలజీ అనుకుంటే ఒక ఇసుక రేణువంతా మనకి మన అమ్మవారి పాదాలు పట్టుకోవడం వల్ల ఏ ఆస్ట్రాలజర్కైనా, నాకనే కాదు ఏ ఆస్ట్రాలజర్కైనా కొంత మనకి దక్కుతుందంటే అమ్మవారి అనుగ్రహంతో వస్తుంది. ఇది నాట్ ఓన్లీ ఆస్ట్రాలజీ, సైంటిస్ట్కి వస్తున్న థాట్ కావచ్చు. అంటే మనకి లలితాసహస్రనామాలను ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ విశ్వంలో ఎవరికైనా ఏదైనా ఐడియా వచ్చింది అంటే అమ్మవారి అనుగ్రహంతో వస్తుందని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఏంటి, ఈ విశ్వంలో ఎవరికి ఏదో వచ్చినా, ఒక రైతు ఇలా పండిస్తున్నాము అంటే అమ్మవారి అనుగ్రహం, లేదా ఒక వ్యక్తికి ఒక ఫ్యాషన్లో ఒక కొత్త విధి వచ్చిందంటే అమ్మవారి అనుగ్రహం, ఆస్ట్రాలజీకి ఇలా థాట్ వచ్చిందంటే అమ్మవారి అనుగ్రహం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, లవ్ మ్యారేజ్ చేసుకున్నాము కానీ తర్వాత ఎందుకు డిస్టర్బెన్స్ వస్తున్నాయి, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాము, రాణిలా చూసుకుంటా అన్న వ్యక్తి, క్వీన్ నువ్వు గనక నన్ను వివాహం చేసుకుంటే నేను నిన్ను మహారాణిలా చూసుకుంటా అన్న వ్యక్తి ఎందుకు దాని తర్వాత ఆ అమ్మాయి ఒక గయ్యాలి గంపలా ఎందుకు కనబడుతుంది? ఎగ్జాక్ట్లీ, గయ్యాలి గంప అప్పటిదాకా యువరాణి దేవతలాగా కనిపించింది. తల్లిలా చూసుకుంటా అనే అబ్బాయి వాడు రాక్షసుల లకలక అనే అదేదో సినిమాలో విలన్ ఉంటాడు కదా, అలా ఎందుకు కనిపిస్తున్నాడు? అదేదో అరుంధతి సినిమాలో వాడు సై అరుంధతి అన్నట్టుగా రాక్షసుడు ఎందుకు కనిపిస్తున్నాడు అంటే, ఇదంతా ఎందుకు కనిపిస్తుంది అంటే, ఫస్ట్ వాళ్ళలో లోపం ఉండడం కాదు. నేనేమంటానంటే, నీకు భార్య గయ్యాలి గంపలా కనిపిస్తున్నా, లేకపోతే భర్త నీకు విలన్లా కనిపిస్తున్నా, ఫస్ట్ వాళ్ళలో ఉన్న విలనిజం కంటే కూడా నీ బ్రెయిన్ ఇంకా ఎదగలేదు అంటాను. ఈ మధ్యకాలం ఇలాంటివి కూడా చాలా ప్రతి ఇంట్లో ఉన్నాయనే చెప్పాలి గురుగారు. దానికి కూడా కారణాలు ఏం లేదమ్మా, చాలా సింపుల్. దట్ ఈస్ ఇల్లీగల్ అఫైర్. మనం ఇక్కడ మాట్లాడుకున్న లవ్ మ్యారేజెస్ గురించి, బట్ దాని గురించి చెప్తాను నేను మీకు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు డిస్టర్బెన్సెస్ వస్తాయి ఇద్దరు వ్యక్తుల మధ్యన, ఎందుకు అర్థం కారంటే, ఒకటి నీకు అవతల వాళ్ళు అర్థమయ్యేటువంటి మెచ్యూరిటీ ఇంకా రాలేదు నీ మైండ్కి. నీ మైండ్ని కంట్రోల్ చేసుకునే, నీ మనసుని కంట్రోల్ చేసుకునేంత మైండ్ నీకు ఇంకా రాలేదు. ఇట్స్ వెరీ క్లియర్. ఫస్ట్ అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. అలాగే ఆపోజిట్ పర్సన్కి అది రాకపోవడం వల్ల కూడా నీ మాటలు అవతల వ్యక్తికి అర్థం అవ్వటం లేదు. ఇక్కడ ఏమవుతుంటుందంటే, అసలు ఈ ప్రేమ తగ్గిపోవడానికి కానీ అనుకోండి, కొన్నిసార్లు ప్రేమ తగ్గాలని రూల్ లేదు, వాళ్ళు బిజీగా ఉంటారు, నా లైఫ్ నేను సెట్ చేసుకోవాలని. ఎందుకు ఆ ఫ్యామిలీ కోసమేగా వీళ్ళు బిజీ ఉండేది. అంతే కదా. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు ఇంట్లోకి చుట్టం వచ్చినప్పుడు నువ్వు కొంచెంసేపు అటెన్షన్ పే చేసి మాట్లాడతావు, కానీ రోజు ఇంట్లో వాళ్ళతో నువ్వేమైనా మాట్లాడేస్తున్నావు అలాగా. మీ అమ్మ నాన్నతో నువ్వు ఒక ప్రేమికుడితో మాట్లాడినట్టుగా మీ అమ్మ నాన్నతో రోజు అలా మాట్లాడుతున్నావా? మీ సిబ్లింగ్స్ అలా మాట్లాడుతున్నావా? మీ పక్కింటి వాళ్ళతో అలా మాట్లాడుతున్నావా? ఇది వెరీ క్లియర్గా అర్థం అవ్వాల్సింది ఏమిటంటే, అంతకుముందు అలాగే ఉంటుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఇలాగే ఉంటుంది, ఈ సినారియో ఇలాగే ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు మ్యారేజ్ అనే కాదు, ఒక జాబ్ చేసేటువంటి ప్లేస్ అనే కాదు, ఆర్ ఎనీథింగ్, ఫస్ట్ మన మైండ్లో ఉండాల్సింది ఏమిటంటే, మనం చిన్న విషయాలని అక్కడ ఉండే సిచ్యువేషన్స్లో నెగటివ్స్ని పట్టుకొని మనం భూతద్దాల్లో పెట్టుకొని చూస్తున్నాము అనేది మన మైండ్కి ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు మనం ఎవరితో గొడవ రాదు మనకి. నాలో ఆ తత్వం ఏమైనా పెరుగుతుందా? భార్య ఏదో చేసింది, ఏంటిది ఇలా ఉందని, లేదా భర్త ఏదైనా చేశాడు. నేను కొన్ని విషయాలు చెప్తాను. కొంతమంది అయితే నేను చూశానమ్మా, మీరు నమ్మరు, భర్త ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఇంటి కింద పార్కింగ్ చేసేటప్పుడు కారు సరిగ్గా పార్కింగ్ చేయలేదని గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన భార్యను నేను చూశాను. మన ఇండియాలోనే అంటే ఇతర కంట్రీస్లో కామన్గా ఉంటుంది. మరి పార్కింగ్ సరిగ్గా చేయలేదని వెళ్ళిపోవడం ఏంటి అంటే, అక్కడ జరిగిన విషయం చెప్తా చూడండి. నీకు ఏది చేత కదా, కనీసం కారు కూడా పార్క్ చేయలేవు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే కార్ పార్కింగ్ చేయడానికి నా క్యారెక్టర్కి ఏంటి లింక్ అంటాడు అతను. నాకు పార్కింగ్ రాదండి చేయడము, కార్ సరిగ్గా అటు ఇటు నేను తిప్పలేను, దట్ ఈస్ మై వీక్నెస్ అనుకుందాం. దానికి నా లైఫ్కి ఏం సంబంధం? ఆమె దానికి ముడిపెట్టింది. అలాగే ఒక అమ్మాయికి ఆమెకి డ్రెస్ సెన్స్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, అంత మాత్రం చేత ఆ అమ్మాయి అన్నిట్లో ఫెయిల్ అయింది కాదు. ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఒక పర్టికులర్ జోన్లో వీక్గా ఉంటే దీన్ని లింక్ పెట్టుకొని లైఫ్ మొత్తం ఇలాగే ఉంటారు అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఆ పర్టికులర్ జోన్ మనకు తెలియదు అంతే. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఇప్పుడు నాకు పలానా వర్క్ తెలియనంత మాత్రం నేను వేస్ట్ అనేం కాదు కదా. ఇంకో వ్యక్తికి ఏదో ఇంకో వర్క్ తెలియని మాత్రం వాడు వేస్ట్ అని కాదు కదా. ఆ పర్టికులర్ విషయం వాళ్ళకి తెలియదు.
అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి అంటే చిన్న చిన్న విషయాలను నువ్వు ఎప్పుడైతే భూతత్వంలో పెట్టి చూస్తున్నావో, జీవిత భాగస్వామితో కలిసి ఉండడం కాదు, ఎవరితోనూ కలిసి ఉండలేవు ఈ ప్రపంచంలో. ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనం నెగిటివ్సే తీస్తూ ఉంటాం. ఒక షాప్కి వెళ్తాం, అరే వీడంతా బాగా పెట్టాడు కానీ ఇక్కడ స్మెల్ వస్తుంది అంటాం, ఎంత బాగా పెట్టాడు కానీ మెటీరియల్ కొత్తది పెడితే బాగుంది అనుకుంటాం. అట్లా ప్రతి దాంట్లో మనం నెగటివ్స్ని వెతుక్కునే మైండ్ సెట్ ఇద్దరు వ్యక్తులు దూరం అవ్వడానికి కారణం అవుతుంది. అయితే ఈ సందర్భంగా నేను ఇంకొక రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురువుగారు, అది యూట్యూబ్లో బాగా హల్చల్ చేస్తుంది. భర్తను కొట్టిన భార్య, ఓకే, అది ఆ భర్తే వచ్చి నా భార్య నన్ను కొట్టింది అని చెప్పేసి చెప్పుకుంటున్న సంఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే ఇన్ని రోజులు భార్యల్ని కొడుతున్న భర్తల్ని మనం చూసాం, భర్తల్ని భార్యలు కొట్టేదాకా వెళ్తున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? దీనికి ఉన్న ఇది ఏంటంటారు? ఏం లేదమ్మా, కలియుగం, కలికాలం, సిస్టమ్స్ ఎక్కువగా ఇట్లా తయారయ్యాయి. ఇంకొక విషయం చెప్తాను, అది మీకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. నెగటివ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి దీని వెనకాతల. అది చాలా సూక్ష్మమైనటువంటి విషయం. అది అందరికీ అర్థం కాదు. అది ఎక్కువగా లేడీస్ని ఎక్కువగా ఆ నెగటివ్ ఎనర్జీస్ ఆవహించినప్పుడు ఆ రకంగా ప్రవర్తిస్తారు. అంటే దీంట్లో కూడా వాళ్ళ జాతకానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా భర్తని భార్య కొట్టినా, భార్యని భర్త కొట్టినా కూడా అవతల వాళ్ళ మీద విపరీతమైన కోపం రావడం కానీ, అంటే వీళ్ళు కంట్రోల్ చేసుకునే స్థితి లేక వాళ్ళని కొట్టేయడం కానీ, లేకపోతే అవతల వాళ్ళ మీద రెస్పెక్ట్ తక్కువగా ఉండడం వల్ల కానీ, లేకపోతే కొట్టినా సరే వాళ్ళు ఏం చేయలేరు అనేటువంటి ఒక ధీమా ఉండడం, ఈ 3 అంశాలు ఉంటాయి. అంటే నేను కొట్టినా వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏమైనా చేసినా నేను ఏదో ఒకటి నేను చేసుకోగలను, అంటే నేను దాన్ని హ్యాండిల్ చేయగలను అనే బలం ఉన్నా, లేకపోతే వాళ్ళ మీద రెస్పెక్ట్ లేకపోయినా, లేకపోతే ఇతనికి కంట్రోల్ లేకపోయి ఉండొచ్చు. అవతల అమ్మాయి మీద రెస్పెక్ట్ లేకపోవడం అనేది ఉండదు, లేదా అబ్బాయి మీద రెస్పెక్ట్ లేకపోవడం అనేది ఉండదు. వీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు. హ్యాండిలింగ్ అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క కోపాన్ని కొట్టే రూపంలో ప్రకటిస్తాడు. నేను ఒక పర్సన్ గురించి చెప్తాను. నేను అతను ఎంత మంచి వ్యక్తి అంటే, ఆ అమ్మాయిని ₹1 ఖర్చు పెట్టకుండా పెళ్లి చేసుకున్నాడు. ఉల్టా ఆయనే డబ్బులు ఇచ్చాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఒకటి. రెండవది, ఏ పండగ కానీ ఏమొచ్చినా సరే ఈయనేం అడిగేవాడు కాదు. ఏది అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఏం అడిగేవాడు కాదు, ఉల్టా ఈయన ఇచ్చేవాడు పండగలు. ఆ అమ్మాయి పేరు మీద ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు, స్థలం కొన్నాడు, బంగారం కొన్నాడు, అన్నీ కొన్నాడు. పల్లెత్తి మాట అనడు. కానీ ఈయనకున్న వీక్నెస్ ఏమిటంటే కోపం వస్తే కొట్టేస్తాడు. వీక్నెస్ అది. అంత మాత్రం చేత అమ్మాయి మీద ప్రేమ లేదని కాదు, అమ్మాయి అంటే కోపం అని కాదు. ఇతని వీక్నెస్ అంటే ఇతని కోపం ప్రదర్శించుకునేటువంటి విధానం కొట్టేయడం. కొంతమంది కోపాన్ని ఎలా ప్రదర్శిస్తారంటే నవ్వి లోపల కన్నింగ్ మెంటాలిటీతో ఒక ప్లాన్ వేస్తాడు. అది చాలా డేంజర్. ఇంకా చెప్పాలంటే ముఖం మీద ఒక మాట అనేయడం ఈజ్ వెరీ గుడ్. భార్య భర్త అనుకున్నారు, అనేసాం, క్లియర్. కానీ లోపల జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని అసలు విషం పెట్టి చంపేసిన వాళ్ళని నేను చూసాను. ఎంతో ప్లాన్డ్గా, అసలు చాలా కూల్ అండి, అసలు ఎంత ఓపిక తెలుసా అనుకునేవాడు, వాడు చిన్నగా విషయం పెట్టి చంపేస్తాడు. నేను అడిగాను అతను, ఏమండి ఎందుకు ఇట్లా మీరు అంటే అతను రియల్లీ జెంటిల్మ్యాన్, మంచి ఉద్యోగం ఉంది, వ్యాపారాలు ఉన్నాయి అతనికి, సొసైటీలో మంచి పేరుంది, పిల్లల్ని బంగారంగా చూసుకుంటాడు, వాళ్ళ అత్తమామల్ని చాలా బంగారంగా చూసుకుంటాడు. కానీ ఆమె ఏమంటది, అంతా బాగుందండి కానీ గొడవ వస్తే కొట్టేస్తాడండి అంటే నేను అన్నాను, కాదమ్మా ఆయన మంచివాడే కదా. అది దాని ఏమంటే అంగవైకల్యంలో ఒక రకమైనటువంటి కంట్రోల్ చేసుకోలేని స్థితి. ఒక్కొక్క వ్యక్తి అతను బ్లాస్ట్ అయినప్పుడు ఒక రకంగా చూపిస్తాడు. ఒక వ్యక్తి చూడండి, కోపం వస్తే మాట్లాడరా స్వామి అంటే నెల రోజుల్లో మాట్లాడు, కోపాన్ని అలా ప్రదర్శిస్తాడు. కానీ ఇలా ప్రదర్శించడం బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, కొట్టే కానీ అదొక రకమైనటువంటి జబ్బు అనుకోండి, వ్యక్తపరిచే విధానం అనుకోండి, రకరకాల. దాన్ని కూడా తగ్గించవచ్చు అంటారా? తగ్గించవచ్చు అంటే ఒకటే, నన్ను అతను వాళ్ళు యాక్చువల్గా అడిగారు, ఏమంటే ఇప్పుడు మరి దీనికి ఏమిటి పరిష్కారం? ఎందుకంటే ఆ అమ్మాయి వెరీ క్లియర్గా చెప్తుంది, నాకు ఇతను 100% కావాలి, నేను వదలను, కానీ ఇది పోవాలి. ఆమె ఏమంటుందంటే, బంగారం అండి ఆయన, అన్నీ చూసుకుంటున్నాడు, నా దగ్గర ఒక ₹1 ఎక్స్పెక్ట్ చేయలేదు, వెరీ జెంటిల్మెన్, కానీ నేను కోపం వస్తే కొట్టేస్తాడు, ఇదే పెద్ద ప్రాబ్లం, ఏం చేయాలి అంటే నేనేమన్నానంటే, అట్లా కాదు, మీరు ఒక పని చేయండి. దానికి వచ్చిన టిప్ ఇచ్చాను యాక్చువల్గా నేను. ఏం టిప్ ఇచ్చానంటే, కొట్టిన తర్వాత నేను అతను అడిగాను యాక్చువల్గా,
మీరు మీ భార్యను కొడుతున్నారు కదా, కొట్టారు కదా, కోపం వచ్చినప్పుడు కొట్టేస్తున్నారు, దాని తర్వాత విపరీతంగా బాధపడుతున్నారు లేదా అని అడిగారు. బాధపడుతున్నారు మళ్ళీ. అంటే నిజంగా సార్ విపరీతంగా బాధపడతాను నేను, నా హార్ట్లో ఉన్నది మీరు చెప్పారు ఈరోజు నాకు, నిజంగా నేను విపరీతంగా నేను బాధపడతాను. చాలాసార్లు మా మిస్సెస్కి కొట్టిన తర్వాత మళ్ళీ నేను వెంటనే మళ్ళీ కలిసిపోతాము అండ్ అట్లాగే బాగా కలిసిపోతాము అండ్ మా మిస్సెస్కి నేను చాలా సారీస్ చెప్తాను. కానీ ఆ టైంలో నాకు తెలియకుండా ఒక బ్లాస్ట్ అయిపోతాను, నాకు తెలియకుండా. అది కూడా పెద్ద విషయమే ఉండదు, ఆవిడ ఏదో అడుగుతుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నామంట, మాట పెరిగిపోతుంది, ఆ అమ్మాయి గబుక్కని అంటుంది అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఈ సిచ్యువేషన్ రైజ్ అవ్వడానికి మీ తప్పు కూడా కొంత ఉంటుంది, భార్య తప్పు కూడా. అతను అన్నప్పుడు మీరు సైలెంట్ ఉంటే అది రైజ్ అవ్వదు, మీరు ఒక మాట అతను ఒక మాట అంటున్నప్పుడు రైజ్ అవుతుంది. ఫైన్, ఓకే, రైజ్ అయింది. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఒక 5 నుంచి 10 అంకెలు లెక్క పెట్టుకొని రూమ్లోకి వెళ్ళిపోండి, తలుపు వేసేసుకోండి, కూర్చోండి, జస్ట్ కామ్. మీరు ఆ ఒక్క 5 నుంచి 10 అంకెలు లెక్క పెట్టుకొని ఎదురుగా ఉండకుండా రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకోగలిగితే మీకు నెక్స్ట్ 2 మినిట్స్లో నార్మల్ అయిపోతారు. దెన్ ఆ పర్సన్ దాని తర్వాత 3 టైమ్స్ అట్లాగే చేశాడు, కోపం వచ్చింది, గొడవ వచ్చింది అని బయట తలుపు వేసుకున్నాడు, బట్ బయటకు వచ్చిన తర్వాత అది పోయింది. ఎస్, ప్రాక్టికల్ రెమెడీ. అండ్ అలాగే ఇంకోటి చెప్పాను వాళ్ళకి, ఏం చెప్పానంటే ఇక్కడ ఆ అబ్బాయికి ఏదైతే కోపం వస్తుందో ఆ మాట మీరు మాట్లాడుతున్నారు అక్కడ, లేదా ఆ అమ్మాయికి ఏదైతే కోపం వచ్చేలా ఉందో ఆ మాట మీరు మాట్లాడుతున్నారు. దానికి లలిత సహస్రనామాల్లో ఒక రెమెడీ ఉంది, ఏమిటది అంటే కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః. అంటే మనం మాట్లాడే మాట అవతల వాళ్ళకి ఆకర్షణీయంగా అనిపిస్తుంది, కోపం వచ్చేలాగా అనిపించదు, ఆలోచింపజేసేలా చేస్తుంది ఈ మంత్రం కనుక చేసుకుంటే. ఇది చేసుకోండి, మాటకి గొడవ వస్తుందంటే ఇది చేసుకోండి అని చెప్పాను. ఓకే, అదేవిధంగా నేను చెప్పేది ఒకటే అమ్మ, ఎందుకు అట్లా జరుగుతుంది లవ్ మ్యారేజ్ మెయిన్ మ్యాటర్ దగ్గరికి వస్తే కనుక ఎందుకు అట్లా జరుగుతుంది అంటే ఇక్కడ వెరీ క్లియర్లీ 3వ వ్యక్తి వల్ల ఎక్కువగా జరుగుతాయి, పాయింట్ నెంబర్ 1. రెండవది మనం చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూస్తున్నాము. 3వ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళ గొప్పతనాన్ని ఎక్కడా మనం బయట ప్రకటించాం, 3వ వ్యక్తి దగ్గర మనం ప్రకటించగలగాలి. చుట్టాలు వచ్చారు, ఫంక్షన్కి వెళ్ళాము, ఫ్రెండ్స్కి చెప్పగలగాలి, ఇతను చాలా బాగా చేస్తాడు, ఈమె చాలా వంట బాగా వండుతుంది, ఇల్లు బాగా పెట్టుకుంటుంది. చాలా మంది ఇంకా తిడుతూ ఉంటారు, ఏ సరిగ్గా చేదా. దట్ చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే నువ్వు తలుపు పెట్టేసి ఇద్దరు కొట్టేసుకున్నా బాధపడరు, కానీ అవతల వాళ్ళ ముందు కించిత్ గనక అవమానపరిచేయటం చేసామా అయిపోయింది, క్లోజ్. ఇంకా వీడు నాకెందుకు వేస్ట్ అనుకుంటుంది ఆడపిల్ల, లేదా భర్త కూడా అలాగే అనుకుంటాడు. దానివల్లే రకరకాల రిలేషన్స్ కానివ్వండి, రకరకాల ఆలోచన విధానాలు కానివ్వండి, ఒకరి మీద ఒకరికి వాల్యూస్ పోవడం కానివ్వండి, ఇవన్నీ దీనివల్ల జరుగుతాయి. ఇది ఒక్కటి కనుక మనం అలవాటు చేసుకోగలిగితే సూపర్గా ఉంటుంది లైఫ్, సూపర్గా ఉంటుంది. చాలా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, అటు ప్రాక్టికల్ రెమెడీ ఇటు స్పిరిచువల్ రెమెడీ కూడా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి, మరి మహారాణిలా చూసుకుంటున్నా అన్న ఆ భార్యను ఎందుకు చూసుకోలేకపోతున్నాడు, అమ్మలా చూసుకుంటున్నా అన్న ఆ భర్తను ఎందుకు అంతలా చూసుకోలేకపోతుంది భార్య. సో ఈ రెండిటికి ఏంటి అసలు రీజన్ ఏంటి, మనలో ఉందా పక్కన వాళ్ళలో ఉందా? సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రాక్టికల్ రెమెడీస్ కూడా అందించారు కదా గురూజీ. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.